దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 13, 2025. ఈ సంవత్సరంలో ఇది 133వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ రాజులు 6, 7, 8 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 54 వరకు. మొదటిగా 2వ రాజులు 6వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టాను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు తేలను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనాను. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలులో నున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయుదుమని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేశాను. గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ ఇంటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చటం మానిపోయాను. అటు తరువాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను.
వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపెట్ట కనబడాను. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చాను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలని అనెను. 2 రాజులు 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చిందేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువు అని అతనితో చెప్పాను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవదుము అనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చుందును, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండు పేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుమా అని చెప్పుకొని సంధి చీకటి యందు సిరియన్ల దండు పేటలోనికి పోవనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను గుర్రములలోనైనను గాడిదల్లోనైనను దండు పేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలును అనుకుని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండు పేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారం జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారం జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనం చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నీడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండు పేటకపోతేమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచాను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా, రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారి పట్టణంలో నుండి బయటికి వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగు మనవి చేశాను, ఇంతకుముందు ఇజ్రాయేలు వారలలో బహుమంది మనుషులు లయమైపోయిరి గదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా?
నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూచుదామని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియన్ల సైన్యము వెనుకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపాను. కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకునిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారము నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును, రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారముందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించాను. 2 రాజులు 8వ అధ్యాయము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమా అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాదగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను. అంతట గేహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఎలీషా దమస్కునకు వచ్చాను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదద్ రోగియుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చినాడని తెలుసుకుని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారం చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంతా కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణం సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు ముఖం చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరిచూచుచు కన్నీళ్లు రాల్చాను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదువేమని అతన్ని అడగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తిచేత హతం చేయదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయదువు. కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడనైన నేను ఎంత కార్యం చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా, నీవు సిరియా మీద రాజు వగదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడు అన్నాను. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని వద్దకు రాగా అతడు, ఎలీషా నీతో చెప్పినది ఏమని అడుగగా అతడు, నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పానను. అయితే ఆ మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చాను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజు అయ్యెను. ఆహాబు కుమారుడును ఇజ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజు అయి ఉండగా యూదా రాజు అయిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించాను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమందు
8 సంవత్సరములు ఏలెను. ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకం చేత యోధాను నశింపజేయుటకు ఆయనకు మనసు లేకపోయెను. ఇతని దినములలో ఎదోమీయులు యోధా రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణం తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలన ఆరంభించెను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడయుండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి పేరు అతలియా. ఈమె ఇజ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయ బయలుదేరగా సిరియన్లు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకుని అతని దర్శించుటకై ఇజ్రాయేలు ఊరికి వచ్చాను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 54 వరకు. అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నావు అని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడు కోయువాడు ఒకడు అను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకి వెళ్ళాను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకి వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకే ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పారు.
ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.